ఒరిజినల్ రెప్లికా జనాలకి మెషిన్ వర్క్ శారీని హ్యాండ్ వర్క్ శారీ అని చెప్పి నమ్మించి ఎవరైతే సేల్ చేస్తున్నారో ఈ వీడియోలో వాళ్ళ బండారం బయటపడింది. ఎస్, ఈ ఒరిజినల్ రెప్లికాకి తేడా ఏంటి? అసలు ఇక్కడ ఏం నడుస్తుంది? ఐల్ టెల్ యు ద ట్రూత్. ఏంటి మీరు సేల్ చేసేది హ్యాండ్ వర్క్? ఏంటి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారా? మా గోడకి గోల్డ్ పెయింట్ వేసి ఉంది కాబట్టి మాదే ఒరిజినల్, వాళ్ళ గోడలకి సిల్వర్ పెయింట్ వేసి ఉంది కాబట్టి వాళ్ళది రెప్లికా అంటే మేము మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నామా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? జస్ట్ 1 to 2 నియర్ అండ్ సిమిలర్ డిఫరెన్స్ ఉన్న శారీకే ఒరిజినల్ రెప్లికా అని చాలా పెద్ద ట్యాగ్ పెట్టి మోసం చేస్తున్నారు అనే వర్డ్స్ యూజ్ చేస్తే, మరి గోల్డ్ హ్యాండ్ వర్క్ అని చెప్పి గోల్డ్ మెషిన్ వర్క్స్ సేల్ చేస్తున్న వీళ్ళది ఎంత పెద్ద స్కామ్ అయ్యా బాబు. ఈ వీడియో చెయ్యాలా వద్దా అని చెయ్యకుండా ఆగిపోయాను. ఇన్స్టాగ్రామ్ లో తిట్టు కోటాలు చూసే వాళ్ళకి గలీజ్ గా అనిపిస్తుంది అని చేయొద్దు అనుకున్నాను. కానీ మీరు తిట్టుకున్నా పర్లేదు, ఈ రోజు మీకు ఏదైతే ఒరిజినల్ రెప్లికా అని ట్యాగ్స్ ఇచ్చారో ఆ ట్యాగ్స్ వెనకాల ఉన్న అసలైన స్కామ్స్ మీకు క్లియర్ గా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. వాట్ ఎవర్, ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. కలెక్షన్ పేజ్ వాళ్ళు హ్యాండ్ వర్క్ అనే చెప్తారు, కానీ ఇది హ్యాండ్ వర్క్ లేకపోతే మెషిన్ వర్క్ అని డైలీ ప్రమోషన్స్ చేసే మనకి తెలియదా అండి అది ఒరిజినల్ రెప్లికా అని? ఆ మాత్రం డిఫరెన్స్ తెలియట్లేదా అండి ఫాలోవర్స్ మీకైనా? నేను ఇక్కడ ఎవరైతే ఒరిజినల్ అండ్ రెప్లికా అని పిక్ షేర్ చేశారో ఆ పిక్ పెడుతున్నాను. లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? వర్క్ ఈజ్ సిమిలర్ బట్ లైన్స్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాట్స్ ద డిఫరెన్స్. రెండు సేమ్ డిజైన్స్, సేమ్ వర్క్, ఇంత తక్కువ డిఫరెన్స్ ఉన్న సారీని 6K వర్త్ ప్రైస్ కి సేల్ చేస్తున్నారంటే మేబీ ఇట్స్ స్కామ్ అనిపిస్తుంది. మై డియర్ ఫాలోవర్స్, ఆడియన్స్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇంకొకటి,